బిఎస్ రాములు గారు ఇట్లా వీళ్ళందరూ వచ్చింది, పృథ్వీరాజ్ గారు, మా రామదాస్ గారు, బాలకృష్ణరావు గారు, అందరూ వారి కోసమే వచ్చారు, ఇన్నారెడ్డి గారి కోసం. అందుకని నేను ఒక్కటే నిమిషం, నాకు బాధ ఏమంటే 69 ఉద్యమకారులు, తర్వాత 96లో ఆ తర్వాత పోయిన వాళ్ళు అందరు కష్టాల్లో ఉన్నారు, అసలైన ఉద్యమకారులు. మొన్న ఇన్నారెడ్డి గారు కూడా పోతే పాపం బెల్లెలత కూతురు పట్టుకొని ఏడుస్తున్నది, తిండికి కూడా లేదు, బిచ్చ బతికైందని చెప్తున్నారు. చాలా మంది పరిస్థితి అట్లే ఉన్నది. 69 ఉద్యమకారులు, అశోక్ చనిపోయిండు, చూసినాం, తిండి లేక చనిపోయిండు. విలియం అట్లే తిండి లేక చనిపోయిండు. రాజనీతి సరే మనం అంతే వేరే. చాలా మంది పరిస్థితి. ఆమె మీరా ఇక్కడ రాలేదు, పెద్ద ఆమె భర్త డిఆర్ సిన్హా సికింద్రాబాద్ స్తూపం కట్టించిండు, ఆయన సొంత డబ్బులతో. ఎక్క యాదగిరేమి ఇక్కడ కట్టించిండు. మీరమ్మ వచ్చింది, అయ్యో పాపం అమ్మ వచ్చింది, పాపం పెద్ద ఆమె. ఆ మేనలు నా క్లాస్మేట్ సంతరాం సార్ కూడా తెలుసు. సార్ గంగారాం గారు మేనకోడు, మన గంగారాం గారు ఆర్య సమాజ్ లీడర్. డిఆర్ సిన్హా గారు మిస్సెస్ ఆమె, పెద్ద ఆమె. ఇట్లా అనేక మంది పరిస్థితి. వారి వైద్యం కూడా లేదు సిన్హా గారికి. అంత 6 లక్షలు ఖర్చు పెట్టి అప్పట్లో సికింద్రాబాద్ స్తూపం కడితే ఏముంది, ఏం వైద్యం లేదు, ఏం. ఆ ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే. వారిని తలుచుకుంటే మాకే కోపం వస్తుంది, ఇంత అసమర్థులు మామేమనేది. ఇన్నారెడ్డి ఆయన ఇంత కష్టపడితే మనం ఎంత సంఘీభావం వచ్చింది, ఎవరికి చూడలేదు ఇంత సంఘీభావం. ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు మాకు కలిసినప్పుడల్లా, అన్నా ఏమైందన్నా, ఇట్లెందుకు ఉందన్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు విజయలక్ష్మి, ఆమె దుఃఖమే, ఈమె దుఃఖమే. మా పాదూరుకరణ దుఃఖపడుతూ చెప్పారు అనేక మంది. దత్తాత్రేయ గారు కూడా అదే స్పందన. రాజేశ్వరరావు గారిది, వన్నాశ్రాములు గారు అయితే ఎప్పుడు పోదాం అని బీజేపీలోనే ఉండు. అయితే ఒక చిన్న విషయం, ఇది అన్ని పార్టీలు కలిస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ రోజు కేశవరావు జాదవ్ గారు లేకపోతే తెలంగాణ రాదు. కొండలక్ష్మి, ఎందుకంటే ప్లాన్ ఆయనది. ఆయన ఏం చేసినంటే బిల్లు పాస్ కావాలి అంటే కాంగ్రెస్ బీజేపీ 2 కలుసుకుంటేనే బిల్లు పాస్ అవుతుంది, ఇద్దరిని కలపాలి అంటే ఆయన సూచనది. మావోయిస్ట్ పార్టీ వాళ్ళైతే ముందున్నారు అనేక మంది, వాళ్ళతో చేయించిన పని. ఎంపీ ఖాన్ గారు, కేశవరావు జాదవ్ గారు కలిసి బీజేపీని కాంగ్రెస్ ని కలపండి, అట్లా బిల్లు ఇద్దరు తలుచుకుంటేనే పాస్ అయింది. సుష్మా స్వరాజు, సోనియా గాంధీ ఇద్దరి వల్ల తెలంగాణ వచ్చింది. కాబట్టి మనం దత్తాత్రేయ గారు 97లో తీర్మానం చేసిండు కాకినాడలో, టీఆర్ఎస్ పుట్టలేదు అప్పుడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇందిరారెడ్డి జయ తెలంగాణ పార్టీ పెట్టిండు. ఇది చూసే బీజేపీ స్ఫూర్తితోటే ఇందిరారెడ్డి జయ తెలంగాణ పార్టీ పెట్టిండు. ఆ తర్వాత నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేంద్ర గౌడ్ పెట్టిండు. ఆ తర్వాతనే కేసీఆర్ స్పందన లేటుకు వచ్చింది. వీళ్ళందరినీ చంపినప్పుడు, బెల్లిలతను చంపినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇక్కిరి సిద్ధులు చంపినప్పుడు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, వీళ్ళందరూ చంపినప్పుడు ఆయన చంద్రబాబు పక్కనే కూర్చున్నాడు, ఆయన లేడు. అసలు యోధులు వీళ్ళని తలుచుకోవాలి మనము. అందుకని రేపు ఈ కష్టాలు ఉన్న వాళ్ళ ముందు వాళ్ళ కష్టాలు తీరుద్దాం, తీర్చే ప్రభుత్వం దగ్గరికి పోదాం. ముందు కష్టాలను వాళ్ళని దుఃఖం తీర్చండి. ఆ ప్రభుత్వం తీర్చదు, కానీ మనమే చందాలు వేసుకొని వాళ్ళకి కొంత ఇద్దాం మనము. నేనైతే 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దీనికోసం అందరం తలుచుకొని చేస్తే అప్పుడు సమస్యలు తీరుతాయి, లేకపోతే సమస్యలు తీరాయి. ప్రభుత్వమే తెలవదు. ఎందుకంటే మనం పులి దగ్గర పోయి, మేకలు పోయి పులి దగ్గర పోయి, అమ్మా నువ్వు శాకాహారి గమ్మంటే అవుతుందా? కాదు. ఈ ప్రభుత్వం అసలే కాదు. అందుకని మనమే చేద్దాం, దానికోసం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మాటిస్తున్నా. పెద్దలు పాషం యాదగిరన్నకు దండాలు. 1997 తెలంగాణ ఉద్యమ నిర్మాత పాషం యాదగిరన్న, గాదా ఇన్నారెడ్డి అన్న. అంతకంటే ముందు 1969లో ఆచార్య కుండా లక్ష్మణ్ బాపూజీ, సీమా అడ్డేవ్ దఫీ, ఖాదీ శాఖ మంత్రి, ఇంకా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి కూడా భువనగిరిలోనే రాజీనామా చేశాడని ఈ మధ్య మాకు చాలా మంది తెలియజేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా భువనగిరి నుండే ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడున్న కేకే కమిటీలో భువనగిరిలో తెలంగాణ ఉద్యమమే జరగలేదని 10,000 కోట్ల రూపాయలు ఇస్తే చాలన్న కోదండ రామరెడ్డికి మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, మమ్మల్ని సర్టిఫికేట్ చేయాలి, మమ్మల్ని అడుగుతుంటే మాకు సిగ్గేసి మేము ఇయ్యలేక ఇక్కడికి వచ్చినాం ఈ సమావేశానికి. మా అన్న గురువు, మా పాషం యాదగిరన్న, మా అన్న ఇన్న చెప్తామనుకుంటే చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి ముందు కూడా దృష్టి తెస్తున్నాను. ఇక్కడి నుంచి ఇదే చివరి మీటింగ్ కావాలి. మనం హక్కులు సాధించుకోవడానికి ఇదే అవకాశము. బండారు దత్తాత్రేయ అన్న ఉన్నాడు, మాజీ గవర్నర్ గారు, మళ్ళా కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు,
అన్ని పార్టీల నాయకులు ఉన్నారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు కావాలని చెప్పి ఇప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు గాదే ఇన్నారెడ్డి అన్న గారు మాట్లాడతారు. గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయులు అలాగే కార్యక్రమంతో తెలంగాణ వాదాన్ని నినాదాన్ని కళలను సంస్కృతిని సాంప్రదాయాలని వెలుగెత్తి చాటడానికి అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి దత్తన్న గారు అదేవిధంగా తెలంగాణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఊపిరిగా ప్రాణంగా బతుకుతున్నటువంటి ఎంతో మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా రెండు చేతులు జోడించి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. పక్క నుంచి పారే నదులు, పక్క నుంచి పారే నదులు, పైనుంచి పోయే తీగలు, ఇవి చూసి మురుసుడైన నా తెలంగాణ. పక్క నుంచి పారే నదులు, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, ఎన్నో నదులు మన తెలంగాణకి ఇటు అటువైపుగా పారుతున్న ఆ జీవ నదులు, పైనుంచి పోయే తీగలు, అది రామగుండం, అది నాగార్జున సాగర్, అది కొత్తగూడెం, ఎన్నో రకాలైనటువంటి అది థర్మల్ కావచ్చు, హైడల్ కావచ్చు, ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆ హైటెన్షన్ లైన్ల ద్వారా ఆంధ్ర ప్రాంతానికి తరలించబడుతున్నటువంటి ఆ విద్యుత్తు, ఆ తలతల పాడే ఆ నదుల నీళ్లు, జీవనదుల నీళ్ళని తెలంగాణ సారవంతమైన భూముల్లో పాడాలని, ఆ విద్యుత్తు మనకే దక్కాలని ఆ రోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. చాలా మంది ఇక్కడ కూడా అనుకుంటా ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది